హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పండుగ బిజీలో ఉన్నట్టున్నారండి. నేను ఈరోజు ఆలు బరడా వేస్తున్నానండి. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. చిన్నగా ఆలు కట్ చేసుకోవాలండి. చిన్నగా ఆయిల్ కట్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. అంతవరకు ఇది మూత పెట్టుకుందామండి. దీనికి శనగపిండి కావాలండి. ఈ గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్కి శనగపిండికి కొంచెం తక్కువగా వాటర్ తీసుకోవాలండి. ఇది ఇక్కడ మేము ఎక్కువ వేసుకుంటామండి, ఆలు బరడా అంటారు. ఇలా నీళ్ళు మరగాలండి. నీళ్ళు మరిగినప్పుడు కొంచెం చిన్నగా చేసుకోవాలి స్టవ్. చేసుకుని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మిర్చి పొడి వేసుకోవాలండి. ఇలా కొంచెం కలుపుకోవాలండి. ఇది నీళ్ళు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఈ పిండి వేసుకోవాలండి. దీంట్లో శనగపిండిలో కొంచెం ఓమ, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లి పొరకు అండి. ఇప్పుడు ఈ టైంలో బాగా వస్తుంది కదండి, ఉల్లి పొరకు హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం కొత్తిమీర అండి. ఇది వేసుకొని ఈ నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో వేయాలండి. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మీకు మళ్ళీ చూపిస్తానండి. పిండి వేయగానే కలపొద్దండి, ఇలా పెట్టాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కుక్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలండి. ఒక 5 minutes మూత పెట్టుకోవాలండి. ఆలు కలుపుకున్నామండి. మిరము, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి పొరకు ఇవన్నీ వేసుకున్నామండి. దీని నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని 5 minutes ఉంచుకోవాలండి. 5 minutes ఉంచుకుంటే కుక్ మంచిగా అవుతుందండి. దీన్ని ఆలు బరడా అంటారండి. ఇంతే అండి, ఆలు బరడా రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఆలు, మిరము, ఒక గ్లాస్ వాటరు, ఒక గ్లాస్ శనగపిండి అండి. అయిపోయిందండి.